అప్పుడే గేమ్ చేంజర్ చూసి వస్తున్నానా. గేమ్ చేంజింగ్ మూవీ ఇది. ఈ సంక్రాంతికి మన తెలుగు ఆడియన్స్ కి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మాస్ మసాలా ఫీస్ట్ మూవీ. ఒక చిన్న సోషల్ మెసేజ్ తో, కానీ ఆ చిన్న సోషల్ మెసేజ్ కూడా మంచిగా కరెక్ట్ గా అందరూ బుర్రకెక్కించుకోవాల్సిన మెసేజ్ అది. ఎందుకంటే ఎలక్షన్ల గురించి, ఓట్ల గురించి అందరూ బయటికి వచ్చి ఓట్లు వేయండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది, అంతకు మించి ఇంకేం అక్కర్లే. అలాంటి ఒక చిన్న మెసేజ్ ని మంచి మాస్ కమర్షియల్ వేలో శంకర్ గారు చూపించారు. ఇద్దరికి కంబ్యాక్, రామ్ చరణ్ గారికి శంకర్ గారికి ఇద్దరికి మాస్ కంబ్యాక్. యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే చాలా ఫ్రెష్ గా చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు. స్టోరీ రొటీన్ ఉన్నా కానీ అన్న, ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, స్టోరీ ఒకటేలా ఉంటది, కానీ మనకి తీసిన పద్ధతి, స్క్రీన్ ప్లే, టేకింగ్, డిఓపి, ఎడిటింగ్, అక్కడ పడ్డ సౌండ్ మిక్సింగ్, ఇదంతా ఇంపార్టెంట్ ఉండింది. సో ఇక్కడ డిఓపి, తమన్ గారు, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, తీసిన ఫ్రేమ్స్, అలానే యూజ్ చేసుకున్న రిఫరెన్సెస్, మెయిన్ గా రియల్ లైఫ్ లో జరిగిన రిఫరెన్సెస్ అన్ని పెట్టుకున్నారు. ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా, అన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. హైలైట్స్ అంటే సీజ్ ద షిప్. అప్పన్న క్యారెక్టర్ కి ఎంతైతే హైప్ ఇచ్చారో రామ్ చరణ్ గారు న్యాయం చేశారు ఆ క్యారెక్టర్ కి. త్రూ అవుట్ ద మూవీ అప్పన్న గారి క్యారెక్టర్ లో అంటే ఒక అమాయకత్వం. 10కి 9.8 అయితే ఇవ్వచ్చు బ్రో. సినిమాని నేను రామ్ చరణ్ అన్నకి పెద్ద ఫ్యాన్ ని. నైట్ అసలుకి విజయవాడ వెళ్ళి చూడాల్సిన సినిమా, కానీ ఇక్కడ చూసినందుకు ఫస్ట్ షో చూడాలన్న టార్గెట్, కానీ సార్ మిస్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయలేదు. ఓకే, మనకి ఏపీ ఉంది కదా, ఏపీలో అయితే చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం బ్రో. విజయవాడలో నైట్ కూడా మంచిగా అవన్నీ డీజే అన్ని పెట్టారు, సూపర్. అదైతే ఓకే, కానీ ఒకటి ఎవడైనా సరే పేరు పెట్టిన అనుకోని గుర్తువలుతుంది. పక్క చెప్తున్నా, పేరు పెట్టకూరు. సినిమాకి అయితే పేరు పెట్టకూరి, కంపల్సరీ వలుతుంది గుర్తు అయితే. నిజం చెప్తున్నా, సినిమాకి పేరు పెట్టకూరు బాయ్. సినిమాకి ఏముంది, నచ్చితే చూడు, లేకపోతే దెంగే సినిమాలోకి వెళ్ళి. అంతేగాని నా ఈడకి వచ్చి పేరు పెట్టిన అనుకో గుర్తు వలుతుంది. ఏ సినిమా అయినా సరే బై, రామ్ చరణ్ అల్లు ఫ్యామిలీలా కానీ ఏ సినిమాకైనా పేరు పెట్టకూరు. నేను ప్రభాస్ అనే సినిమా చూస్తా, ఫస్ట్ షో ఏదైనా చూస్తా. నేను మన సలార్కి కూడా ఫస్ట్ రోజు దెబ్బలు తిని, పోలీసు దగ్గర దెబ్బలు తిని కూడా చూసాను ఆ రోజు నేను, ఈడ సంధ్యాకాడ. అంతేగాని ఏ సినిమానే చూడరు, పేరు మాత్రం పెట్టకూరు. పేరు పెడితే ఒక్కొక్కరికి గుద్ద మామూలుగా చెక్కం. ఆడవాడు చెప్పినాడు సినిమా బాగాలేదు అదే. ఫ్యామిలీతో వచ్చి మంచిగా పిల్లలతో చూడొచ్చు బాయ్, చిన్న పిల్లలతో చూడొచ్చు. ఎమోషన్, అమ్మ ఎమోషన్ చూడాలి. ఒక్కొక్కరికి కన్నీళ్లు రాకపోతే నా పేరు సత్యనారాయణ కాదు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. మొన్న అల్లు అర్జున్ అన్న కూడా సినిమా చూసిన, ఫస్ట్ షో చూసిన. వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఉంటాయి, కానీ పేర్లు అయితే పెట్టకూరు. సినిమాలో పేర్లు పెడితే గుద్ద ఎక్కేస్తా, అది చెప్తున్నా. మెగా ఫ్యాన్స్ ఫస్ట్ అందరూ కోపడతారేమో, అందరూ ఫస్ట్ డూప్ అంటే సినిమా చూస్తే మీకు అర్థమైంది డూప్ అంటే ఏంటి అని. యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా చెప్తున్నా, చాలా 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 డిసప్పాయింటెడ్ నేను, బికాస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ శంకర్ గారు. ఈ స్టోరీ ఎలా అనుకుని రాశారో తెలియదు, కానీ అవుట్పుట్ మాత్రం నాకు అసలు స్టోరీ కంటెంట్ అసలు నచ్చలేదు. ఎందుకంటే సింపుల్ రివెంజ్ స్టోరీని తిప్పి నియర్లీ 400 crores పెట్టి బడ్జెట్ పెట్టి తీసే అంత సినిమా కాదు అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. స్టోరీ వైజ్ ఓకే, కొంచెం ఏదో తీయాలి, పాలిటిక్స్ లో ఏదో రుద్దుతున్నారు, పాలిటిక్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి తీయాలి అని తీశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. మెయిన్ గా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఎస్జే సూర్య గారు కుమ్మేశారు. అసలు ఎంత నవ్వుకుంటామో అంతే, అబ్బా ఏం చేశాడు ఈ సీన్ ని అనే ఫీలింగ్ వస్తుంది. సముద్రగని గారు కావచ్చు, చరణ్ కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఓవరాల్ యాక్టర్స్ అందరూ కుమ్మేశారు అసలు. మెయిన్ గా తమన్ మామ మొన్నే ఒక డైలాగ్ వేశాడు, రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఉంటే బాలయ్య బాబుకి నేను ఉన్నానని. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. దీంట్లో 1 or 2 సాంగ్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే పెద్దగా అనిపించదు అసలు. బీజిఎంస్ కానీ కొన్ని చోట్ల అయితే చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా బీజిఎం కూడా సినిమా నిలబెడుతుంది అనే ఒక ఇది ఉంది. సో అది కూడా అక్కడ వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ లో ఉన్న లొకేషన్స్ కావచ్చు, ఇంకా వగేరా అన్ని మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా చూసుకున్నట్టయితే నాకైతే ఏదో పండగ కాబట్టి
వెళ్ళొచ్చి వెళ్ళి సినిమా చూడొచ్చు, అది కూడా చరణ్ అన్న కోసం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా యావరేజ్ సినిమా అయితే. థియేటర్కి వెళ్ళండి, ప్రతి సినిమాని చూడండి, ఎందుకంటే అందరం టాలీవుడ్ బానిసలం కాబట్టి. అండ్ వన్ మోర్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. లేడు అని చెప్పి నిరూపించాడు ఈ సినిమాలో. కరెక్ట్ గా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కరెక్ట్ గా తను వర్క్ చేస్తే ఎవడు ఏమీ పీకలేడు అని చూపించాడు. ఏం మాట్లాడుతున్నావు భయ్యా, అంతకన్నా బాగా చేశాడు. ఓకేనా, అంటే పుష్ప 2తో కంపేర్ చేయలేము ఈ సినిమాని. ఈ సంక్రాంతి అనేది పెద్ద పండగ. ఈ ఇంకొక 4 సినిమాలు వచ్చినా కానీ ఏ సినిమా కలెక్షన్స్ ఆ సినిమాకి ఉంటాయి. వస్తున్నాయి 3 సినిమాలే కదా. సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజు, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలే వస్తున్నాయి. ఈ 3 షేర్ చేసుకుంటారు ఉన్న మార్కెట్ మొత్తం. అంటే రామ్ చరణ్ ప్రతి సినిమాకి తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా మీకు కనిపిస్తుంది ఎంత బాగా చేసాడు అనేది. ఈ సినిమాలో కూడా చేస్తుంది. రామ్ చరణ్ డైరెక్టర్ హీరో. మూవీలో హైలైట్ ఏంటంటే అదే, ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు కలెక్టర్ ఏ విధంగా ఉంటే ఒకే ఒక్కళ్ళు కలెక్టర్ కాదు, ఒకే ఒక్కళ్ళు ఒక రోజు ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా కరప్షన్ ఆపచ్చో చూపించాడు కదా. ఒక ఎలక్ట్రికల్ అంటే ఒక కలెక్టర్ ఒక ఎలక్ట్రికల్ అధికారి అయితే ఆ అధికారికి కరెక్ట్ గా తన గవర్నమెంట్ విధులు సక్రమంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూడడం జరిగింది. సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గానీ బాగుంది, కానీ డైరెక్టర్ గారు మేము ఊహించిన విధంగా ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయ్యేటట్టు సినిమా ఇవ్వలేకపోయాడు. జరగండి సాంగ్ గానీ, మామూలుగా ఇది కొండదేవర సాంగ్ గానీ, అంజలి గారి క్యారెక్టర్ గానీ బాగుంది. ఇంకా సినిమాకి వచ్చేసరికి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ బాగుంది, కానీ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది, అంతా బాగుంది, కానీ స్టోరీ అనేది మాకు మెప్పించలేకపోయింది. రొటీన్ అనిపించింది మాకైతే. స్టోరీ చూసేసరికి సినిమా 1 టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు, 5కి 3 రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. ఒక ఫ్యాన్ బాయ్ గా టాలీవుడ్ ఫస్ట్ ఫిలిం శంకర్ గారి 5 మూవీ అంటే ఎలా ఉండాలి, ఒక అందని విధంగా ఉండాలి సినిమా. అంత లేదు సినిమా అని చెప్పుకోవాలి. మిస్టేక్ అంటే స్టోరీ రొటీన్ ఉంది. ఇంకా సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. హీరో గారి యాక్టింగ్ అయితే బాగుంది, కానీ మా పాత డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ ఈ సినిమాలో లేదు. నిజం చెప్పుకోవాలంటే మళ్ళీ కంబ్యాక్ రావాలి శంకర్ గారు అని చెప్పుకోవచ్చు. మూవీ ఎక్స్జే సూర్య గారు సరిపోదా శనివారం తర్వాత మాస్ పీక్స్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు భయ, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక టెక్నాలజీ కొత్తది రావాలంటే ఫస్ట్ ఖర్చు పెడితేనే అవుతుంది అనమాట. లాస్ట్ టైం జీన్స్ లో కానీ ఒకే ఒక్కల్లో కానీ ఈ సాంగ్స్ కానీ ఏంటంటే చాలా హై బడ్జెట్ తో తీసినప్పుడు అందరూ ఎగతాలు చేశారు, కానీ అది నిదానంగా ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. ఈ సినిమాలో సాంగ్స్ కానీ అలాగే చూపిస్తుంది బ్రో. అడుగుతారా? ఎక్స్పెక్టేషన్ కి డబుల్ రీచ్ అయింది బ్రో. టార్గెట్ ఒకటి పెట్టుకుంటే టార్గెట్ దాటైపోయి సెకండ్ టార్గెట్ కానీ రీచ్ అయిపోయింది. ఇదేంటంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది. మనకేం ఐటమ్ సాంగ్లు, ఎక్స్పోజింగ్లు, ఎలివేషన్లు అటువంటి సినిమాలు కాదు మనకు కావాల్సింది. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే కొంచెం సోషల్ మెసేజ్ ఉండే సినిమా కావాలన్నారు. ఈ సినిమాలో అదే చూపించారు. లాస్ట్ లో ఒకే ఒక డైలాగ్ చెప్తారు, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు ఓటు వేయండి, ఓట్లు వేయడం వల్ల భారతదేశం మారుతుందని చెప్పాడు అనమాట. ఆ డైలాగ్ అయితే చాలా కనెక్ట్ అయింది. పీక్స్ బ్రో, అసలు పీక్స్ అంటే పీక్స్. ఎస్జే సూర్య అసలు వాయిస్ ఆ గుండు కొట్టే సీన్ ఒకటి ఉంటది, దాంట్లో అయితే అసలుకి మెంటల్ వస్తుంది బ్రో. తమిళోడు ఏంది తెలుగులో ఈ విధంగా డైలాగ్ చెప్తున్నట్టు అనిపించింది అనమాట. మన పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు, ఖుషి సినిమా అప్పుడే చెప్పాడు, నాకు యాక్టర్ అవడమే ఇష్టం డైరెక్టర్ కన్నా. 100కి 300% న్యాయం చేశాడు బ్రో ఎస్జే సూర్య అయితే. హైలైట్ బ్రహ్మానందం ఇంకొంచెం ఉండుంటే బాగుండు అనిపించింది. ఉన్న ఒక్క నిమిషమే అయినా కానీ హ్యాపీగా అనిపించింది. ఇంకొక 2-3 మినిట్స్ కానీ కంటిన్యూ అయ్యింటే ఇంకా సూపర్ అనిపించు బ్రో. రేటింగ్ ఏం లేదనా, ఈ సంక్రాంతి మందే, రామ్ చరణ్ దే, గేమ్ చేంజర్ అంతే. ఇంకా ఎన్ని కోట్లు అంటానా, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది నిదానంగా 500+ అన్న, 500+. ఎందుకంటే రేపు వరుసగా 2 సినిమాలు ఉన్నాయి, మళ్ళీ డాకు ఉంది, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాము. ఏంటంటే కాంపిటీషన్ లో వచ్చిగా నీ మూవీ 500 crores+ పక్కా కొడుతుంది. దిల్ రాజు గారు హ్యాపీగా నిద్రపోవచ్చు, దుప్పటి కప్పుకొని చలికి డబ్బులు వచ్చేస్తాయి అంతే. థ్యాంక్ యూ.